నేతన్న భరోసా పథకానికి సంబంధించి రెడీ అయితే అవుతుంది. పథకానికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నేతన్న భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే పూర్తయిందని ఆమె పేర్కొన్నారు. ఆప్కో రజతోత్సవంలో రేపు పాల్గొన్నారనమాట. సో ఇందులో భాగంగా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించిన బకాయిలు 6.5 కోట్లు అయితే త్వరలోనే విడుదల చేస్తున్నట్లు చెప్పారు. నేతన్నలకు ఆప్కో ద్వారా నూలు సరఫరా చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఆప్కో చరిత్రలోనే దీనికి సంబంధించి సువర్ణ అవకాశం అని చెప్పారు. ఇక బీసీల కోసం 1.37 లక్షల కోట్లు కేటాయింపులు అయితే చేశామని చెప్పారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏది ఏమైనా ఇప్పుడు మనకి ప్రజెంటు నేతన్న నేస్తం పథకం ఏడాదికి 24,000 రూపాయలు అందించే కార్యక్రమం ఏదైందో ఈ కార్యక్రమాన్ని నేతన్నలకు సంబంధించి మనకి జూలై నెలలోనే విడుదలైతే చేసేందుకు సన్నాహాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇది మన పథకానికి సంబంధించి తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.